గురుగారు, శివుడిని యోగి అని విష్ణువుని భోగి అని అంటారు, ఎందుకని? ఎందుకని అంటే యోగీశ్వరేశ్వరులకు ఈ లోకంతో సంబంధం లేదు. వృద్ధికారకుడు విష్ణువు ఈ లోకంతో అనుబంధాన్ని సంతరించుకొని ఉంటాడు. సృష్టికారకుడైనటువంటి బ్రహ్మ సృష్టించి వదిలేశాడు, ఆయన పని అయిపోయింది. వృద్ధికారకుడైన విష్ణువుకు మాత్రం ఈ సృష్టించిన ఆ ప్రాణికి సంబంధించినటువంటి జీవితమంతా ముడిపడి ఉంటుంది. మళ్ళీ ఆ దేహాన్ని విడిచిపెట్టే వరకు బాధ్యత విష్ణువుదే. శివుడు లయకారకుడు కనుక అంత్యకాలంలో తనలో లీనం చేసుకునే శక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పాత్ర లీనం చేసుకునే చివరి స్థితికి సంబంధించింది. వృద్ధికారకుడైన విష్ణువు ఈ శరీరాన్ని పెంచి పోషించాలి. కాబట్టి భోగములు, నైవేద్యములు, ఏ విష్ణువాలయానికి వెళ్ళినా పులిహోరలు, దద్దోజనాలు, పొంగలి, శనగలు, షొండెలు, నానావిధ భక్ష్యభోజ్య పదార్థములు, ప్రసాదములు, నైవేద్యములు, ఆహా ఓహోలు. శివాలయానికి వెళితే కాసింత మంచి తీర్థం, పత్రి, 2 చేతుల నమస్కారం. ఎక్కువగా మనం ఏదైనా ఆశించినట్లయితే కొబ్బరి బక్కలు, అరటిపళ్ళు తప్పించి మరింకేమీ లభించవు. యోగీశ్వరేశ్వరుడైన ఈశ్వరుడు స్థితికారకుడైన ఆ విష్ణువును దాటి లయకారకుడిగా ఉన్న కారణం చేత సమస్తాన్ని లీన్యతే గమకానితి, తనలో లీనం చేసుకునేటటువంటి బాధ్యత ఉన్న కారణం చేత యోగీశ్వరుడిగా ఉన్నాడు. కేదారేశ్వర వ్రతం అనే ఒకానొక వ్రతంలో నంది భృంగి అనేటటువంటి ప్రమథగణాలలో భృంగిరిటి శివపార్వతుల యొక్క ఆనందాన్ని చూచి తాను కూడా ఆనందం పొంది ప్రదక్షిణ చేసే నిమిత్తమే సన్నిధానానికి వచ్చి పార్వతిని విడిచి ఒక్క శివుడికే ప్రదక్షిణ చేస్తాడు. దానితో పార్వతి ఇదేమి నాథ అని అడగగా, యోగీశ్వరులకు నీతో పని లేదు అన్నాడు పరమేశ్వరుడు. పార్వతీదేవిని పూజించినట్లయితే సౌందర్యము, ధనము, లౌకిక భోగభాగ్యాదులు, కుటుంబ సౌఖ్యాదులు, వృద్ధి, ఇవన్నీ కూడా పార్వతి కారణంగా. నన్ను ఆశ్రయించినట్లయితే శాశ్వతమైన ఆనందము, మోక్షము, యోగ మార్గము, దేనిపైన ద్వంద్వాతీతానికి అతీతంగా ఉండేటటువంటి ఆలోచనలతో అపేక్ష లేకుండా ఉండేటటువంటి జీవనాన్ని నేను అనుగ్రహిస్తాను. కాబట్టే ఈశ్వరుడు యోగీశ్వరేశ్వరుడు. అందుకే విష్ణువు భోగి, ఈశ్వరుడు యోగి. ఇది వాక్యం.